చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. హైదరాబాద్ హెచ్సియు భూములు ప్రకంపనలు సృష్టిస్తాయి. ఒక రకంగా సమ్మర్లో అగ్గి రాచుకుంటున్నట్టే ఉంది. ఆ హెచ్సియు భూములు ఏంటి, దాని వెనుకున్న నేపథ్యం ఏంటి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న విషయం మీద మనకు వివరించడానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. హెచ్సియు భూముల గలాట చూస్తున్నారు. ఒక రకంగా వేసవకాలంలో అగ్గి రాజుకుంటే ఎలా తగలబడతాయో అలా తగలబడుతుంది. అసలు ఆ భూములు ఏంటి, ఆ నేపథ్యం ఏంటి, ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దాన్ని ఎలా విశ్లేషిస్తారు? హైదరాబాద్లో అతి ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గడిచిన 2 రోజుల నుంచి హైదరాబాద్ అట్టుడికి పోతా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది, వేర్ వెంట్ రాంగ్, ఏ విధంగా జరిగింది అనేది నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేయవలసి వస్తే, అప్పట్లో తొలి దశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న మూమెంట్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అప్పట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు 1973లో 2300 ఏకర్స్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అలాట్ చేయడం జరిగింది. అప్పట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాగా ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో హెచ్సియు ఒకటి. అప్పట్లో 2300 ఏకర్స్ అలాట్మెంట్ చేసి అది సెంట్రల్ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ. సో అయితే ఈ యూనివర్సిటీ మీద ఇప్పుడు రచ్చ ఎందుకు జరుగుతుంది, పంచాయతీ ఎక్కడైంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది పరిశీలించినట్టయితే, ఇది 2300 ఏకర్స్లో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ 2004లో ఏం చేశారంటే, ఇందులో నుంచి ఒక 400 ఏకర్సు ఐఎంజీ అకాడమిక్ ఆఫ్ భారత్ అనే ఒక సంస్థకి దీన్ని 400 ఏకర్స్ ఇందులో నుంచి అలాట్మెంట్ చేశారు. ఎందుకంటే క్రీడల్ని డెవలప్మెంట్ చేయటం కోసం ఒక ప్రాజెక్ట్ కింద ఆ సంస్థకి అలాట్మెంట్ జరిగినప్పుడు ఏం చేశారంటే, దీనికి కాంపన్సేషన్గా అప్పట్లో 397 ఏకర్స్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళకి గోపన్పల్లి ప్రాంతంలో అలాట్మెంట్ చేసి, దీని కాంపన్సేషన్గా 397 ఏకర్స్ ఇచ్చారు కాబట్టి 400 ఏకర్స్ సపరేట్ చేసి ఈ ఐఎంజీ భారత్ వాళ్ళకి క్రీడలను డెవలప్మెంట్ చేయడం కోసం 2004లో అలాట్మెంట్ చేశారు. చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా 2006లో గవర్నమెంట్ మారిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐఎంజీ భారత్ అనే సంస్థ దీన్ని నిరుపయోగంగా ఉంచింది. అలాట్ చేసిన భూముల్ని అదొక ఫాల్తు కంపెనీ, డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి వాపస్ తీసుకోవాల్సిందే అని చెప్పి డెసిషన్ తీసుకొని 2006లో ఆ 400 ఏకర్స్ని బ్యాక్ తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఐఎంజీ భారత్ అనే సంస్థ వాళ్ళు, ఢిల్లీ రావు అనే ఒక ప్రధానమైన వ్యక్తి అందులో, సో వాళ్ళ నుంచి వెనక్కి తీసుకున్నప్పుడు వీళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు, భూములు మాకే చెందాలి అని చెప్పి. సబ్సిక్వెంట్గా అది కొంతకాలం పెండింగ్లో ఉన్న తర్వాత హైకోర్టు మళ్ళీ జడ్జిమెంట్కి ఇచ్చింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు, ఐఎంజీ భారత్ వాళ్ళు. సుప్రీంకోర్టు కూడా ఈ ఐఎంజీ భారత్ వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత 21 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత ఈ 400 ఏకర్సు ఐఎంజీ భారత్కి చెందదు, గివ్ బ్యాక్ టు ద గవర్నమెంట్ అని చెప్పి ఒక డెసిషన్ కోర్టు ఇచ్చింది. అది 2024లో ఈ డెసిషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నేపథ్యంలో వాళ్ళ నేతృత్వంలో ఒక బృందం. మొత్తానికి కంక్లూజన్ ఏంటంటే, ఈ 400 ఏకర్స్ ఆ ప్రైవేటు సంస్థకి చెందదు, గవర్నమెంట్కి బ్యాక్ ఇచ్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన ఏమంటే, ఈ 400 ఏకర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి, ఎట్టయితే హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ డెవలప్ చేశామో అదే మాదిరిగా ఈ 400 ఏకర్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వేరే వాళ్ళకి అమ్మేసి, గవర్నమెంట్కి పైసలు పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయి కాబట్టి దీన్ని అమ్మి డబ్బులు చేసుకొని గవర్నమెంట్ ఫండ్స్ జనరేట్ చేసుకొని స్కీమ్స్కో ఇంకొక దానికో వాడుకోవాలనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలోచన. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే, గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పట్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 11 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి తీసుకోవాలని చంద్రశేఖరరావు గారు డెసిషన్ తీసుకుంటే, ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో లొల్లి పెట్టి ఉస్మానియా యూనివర్సిటీ భూములు 11 ఎకరాలు తీసుకోవడానికి వీలు లేదు, విద్యా సంస్థలకు ఉండాలా అని చెప్పి లొల్లి పెడితే అప్పుడు కేసీఆర్ గారు దాన్ని వదిలేశారు. ఇది బ్యాక్గ్రౌండ్ నేపథ్యం. సో ఇప్పుడు 400 ఏకర్స్ వీళ్ళు ఏం చేశారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ముందు లెవెలింగ్ మొదలుపెట్టారు. కోర్టు డెసిషన్ వచ్చిన వెంటనే జేసీబీలు పెట్టి లెవెలింగ్ చేశారు. లెవెలింగ్ చేస్తున్న సందర్భంలో ఈ 400 ఏకర్స్లో 720 విభిన్నమైన డిఫరెంట్ వృక్ష జాతులు ఉన్నాయి. అందులో 220 రేర్గా ఉండేటువంటి కొన్ని జంతువులు కానీ, అది స్టార్ టార్టాయిస్ కానీ, లేక్స్ కానీ,
పెద్ద పెద్ద వృక్షాలు కానీ ఒక ఫారెస్ట్ లాగా డెవలప్ అయింది ఓవర్ పీరియడ్. అది ఐడియల్గా ఉండటం వల్ల. సో డిఫారెస్టైజేషన్ చేయటం అనేది ప్రకృతిని విధ్వంసం చేయటం కిందకే వస్తుంది. అంటే ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి దాన్ని డిఫారెస్టేషన్ చెయ్యొద్దు. అక్కడ పీకాక్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అనేది ఎడ్యుకేషనలిస్ట్ కానీ, పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్న నేపథ్యం. దాంతోపాటుగా స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున యాజిటేషన్ చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు తీసుకుంటూ అమ్ముకుంటూ పోతే రేపు ఫ్యూచర్ ఏంటి యూనివర్సిటీకి? ఓకే, స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఉంటారు, తర్వాత కోర్స్ కంప్లీట్ అయినాక వెళ్తారు. సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు యూనివర్సిటీకి భూములు ఇన్ని అవసరం లేదు అని ఇప్పుడున్న గవర్నమెంట్ లేదా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా విద్యా సంస్థలకు చెందిన భూములు తీసేసి అమ్ముకొని వాళ్ళ రెగ్యులర్ ఫండ్ జనరేషన్ కోసమో స్కీముల కోసమో ఖర్చు పెట్టుకుంటూ పోతే ఫ్యూచర్ జనరేషన్కి ఈ గవర్నమెంట్స్, ఈ ప్రభుత్వాలు ఏమి మిగులుస్తారు? ప్రభుత్వ ఆస్తులు మిగిల్చి కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. ఉంది కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అనే ఒక సంస్థను స్థాపించింది కదా. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ భూముల్ని కాపాడాలి, పరిరక్షించాలి, లేక్స్ని పరిరక్షించాలి. మరి ఉద్దేశం మంచిదే. మరి అదే ప్రిన్సిపుల్ ఇక్కడ ఈ 400 ఎకరాలకి వర్తించదా? అందులో లేక్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, వృక్ష సంపద ఉంది, అన్యాక్రాంతం అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా గవర్నమెంట్కి. దాన్ని విస్మరించి ఈ విధంగా అమ్ముకుంటూ పోవటం వల్ల అది ఫ్యూచర్ జనరేషన్కి ఆ గవర్నమెంట్ ఆస్తులు లేకపోతే ఫ్యూచర్ నెక్స్ట్ 1, 2, 3, 4 జనరేషన్స్ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కట్టవలసి వస్తుంది. అప్పుడు ల్యాండ్ హైదరాబాద్లో ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు అన్నట్టు 400 ఎకరాలు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అప్పచెప్పింది. అది యూనివర్సిటీ భూమి ఇచ్చే భూమి తీసుకుంది కదా ప్రభుత్వం. గోపనపల్లిలో భూమి ఇచ్చింది అంటారు 398 ఎకరాలు ఎంతో. పోనీ దీన్ని ఇట్లా వదిలేసి దాన్ని తీసుకోవచ్చు కదా ప్రభుత్వం. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. 397 ఎకరాలు కాంపన్సేషన్ కింద ల్యాండ్ ఇచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీ అసెట్స్ ప్రాపర్టీస్ అన్నీ గవర్నర్డ్ బై ద సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, స్టేట్ కాదు. 397 ఏకర్స్లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి 200 ఏకర్స్ ఇచ్చారు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్ 100 ఏకర్స్ ఇచ్చారు. సో ఈ 397లో ఆల్రెడీ 300 ఏకర్స్ వేరే సంస్థలకు అలాట్మెంట్ ఇచ్చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసేసారు. హెచ్సియు ల్యాండ్ వాళ్ళు అలాట్ చేసేసారు. సో ఇప్పుడు ఆ ల్యాండ్ కూడా పోయింది. 397 కాంపన్సేషన్గా ఇచ్చిన ల్యాండ్ వేరే సంస్థలకు అలాట్మెంట్ ఇచ్చేసారు, అయిపోయింది. సో ఇప్పుడున్న 400 ఏకర్స్ క్వశ్చన్ ఏంటంటే ఇది సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండా, ప్రభుత్వం ల్యాండా అనేది ఒక చర్చ జరుగుతుంది. కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ ఇదే అంటారు, కాదు ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పి ప్రభుత్వం క్లియర్గా డాక్యుమెంట్ చూపిస్తుంది. డాక్యుమెంట్ నా దగ్గర కూడా ఉంది, నేను కూడా చూశాను. అది జాయింట్ సర్వే చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిబ్బంది అంతా కూడా జాయింట్ సర్వే చేసిన తర్వాత జూలై 24, 2024లో దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఇది సపరేట్ చేశారు 400 ఏకర్స్. అయినప్పటికీ కూడా ఈ భూమి ఎవరిది అనేది మనం పక్కన పెడితే ఫ్యూచర్ జనరేషన్కి భూమి లేకుండా ప్రభుత్వ భూములను అమ్మటం కరెక్ట్ కాదనేది ఒక అంశం. రెండో అంశం నేనేమంటానంటే యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా ఇంతే ఉండాలంటే యూనివర్సిటీ ఈజ్ నాట్ ఓన్లీ బిల్డింగ్స్, ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ లంగ్ స్పేస్. ఇప్పుడు బాగా ధనవంతులు 2 ఎకరంలో ఇళ్ళు కట్టుకోవటం మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2300 ఎకరాల్లో నుంచి కూడా కొంత తీసేయటం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి లంగ్ స్పేస్కి ఒక పర్యావరణం ఎలా ఉంది యూనివర్సిటీలో అనేది డిపెండ్ అవుతుంది. స్టూడెంట్స్ చూస్తారు, దాని వాల్యూ అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో ఉన్న BHU బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, 4000 ఎకరాలు ఉంది. 4000 ఎకరాలు ఎందుకు? బిల్డింగ్స్ ఉంటాయి కదా, సరిపోద్ది కదా అని అంటే కాదు, ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ల్యాండ్ ఉండాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ 1600 ఎకరాలు. HCU ఇప్పుడు 2300 ఏకర్స్లో 1580 ఏకర్స్ మాత్రమే ఉంది. కేబీఆర్ పార్క్ 390 ఏకర్స్. ఇవన్నీ ఎందుకంటే ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ చేయడం కోసం, లంగ్ స్పేస్ కోసం ఉన్నాయి. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 1200 ఎకరాలు. అదేవిధంగా ప్రపంచ స్థాయి ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీస్కి అందరూ ప్రిఫర్ చేస్తారు వెళ్ళటానికి. అదే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 2000 ఎకరాల్లో ఉంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ 5000 ఎకరాల్లో ఉంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 1500 ఎకరాల్లో ఉంది. మరి అన్ని 100,000 ఎకరాలు ప్రపంచ స్థాయి యూనివర్సిటీస్కి అన్ని ల్యాండ్ ఉండి, బిల్డింగ్స్ ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఎకో సిస్టమ్ ఉండి ఎందుకు ఈ విధంగా ఉన్నాయంటే అంత అవసరం ఫ్యూచర్ జనరేషన్కి. ఆ లంగ్ స్పేస్ అవసరం కాబట్టి దానికి అవన్నీ వస్తాయి. రెండో అంశం నేనేమంటానంటే ఇప్పుడు ఉన్న భూములను అమ్ముకుంటూ పోతే ఇంటర్ జనరేషనల్ ఈక్వాలిటీ అంటే ఈరోజు ప్రభుత్వ ఆస్తులు హైదరాబాద్లో నేను ఎలాగైతే అనుభవిస్తున్నానో నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6 జనరేషన్స్ వాళ్ళు కూడా
దీనికి ఈక్వల్ హక్కులు వాళ్ళు కూడా అనుభవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు ఈరోజు అమ్ముకుంటూ పోతే రేపొద్దున అవసరాల కోసం ప్రభుత్వం మళ్ళీ కొనాలంటే గచ్చిబౌలిలో ఆ ల్యాండ్ కొనగలదా ప్రభుత్వం? అప్పుడు వచ్చే ప్రభుత్వం కొనగలదా? మూడో అంశం, ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ల్యాండ్స్ అమ్మటం అనేది కరెక్ట్ కాదు. ఈ విధంగా చూసినప్పుడు అందులో ఉన్న వృక్షాలు కానీ లేకపోతే ఈ రేర్గా ఉండే ఈ పశుపక్షాదులు కానీ వీటన్నింటిని హింసించడం కరెక్ట్ కాదు. మూడో అంశం ఏంటంటే ఫారెస్ట్ లాగా పెరిగినప్పుడు డిఫారెస్టేషన్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకోవాల్సిందే. అట్లా లేకుండా దీన్ని ఫస్ట్ ఉన్న ఫలంగా హుటాహుటీని మొత్తం లెవెలింగ్ చేయటం అనేది ఏ విధంగా కరెక్టు? మూడో అంశం మనం ఒకసారి ఆలోచించినట్టయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా, ఇది హైడ్రా విషయంలో కూడా ఇదే పొరపాటు జరిగింది. మొదట్లో పేద వర్గాలకు సంబంధించిన ఇళ్లను కూల్చేయడం వల్ల చాలా వ్యతిరేకత ఏర్పడింది హైడ్రాలో. అట్లా చేయకుండా ముందు పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ కిందకి రావాల్సిన అవసరం ఉండేది. అదొక మిస్టేక్ జరిగింది. మూసీ ప్రక్షాళన లేదా మూసీ బ్యూటిఫికేషన్ తెలియకుండా కొన్ని ఇళ్లని విధ్వంసం చేశారు. ఇది కూడా నెగిటివ్ మైలేజ్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంత రచ్చ జరగకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా ఆ యూనివర్సిటీ భూముల గవర్నమెంట్ భూమి అనేది పక్కన పెట్టి ఈ డిఫారెస్టేషన్ చేయకుండా భావి తరాలకి ప్రభుత్వ భూములు హైదరాబాద్లో ఉండేటట్టు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు మారతాయి, పార్టీలు మారతాయి, కానీ ప్రభుత్వ అసెట్స్ అమ్ముకాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. ఫ్యూచర్లో యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ అంతా అభిప్రాయపడుతున్నారు. నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను. సో ప్రభుత్వం ఇప్పుడు ఇంతమంది వ్యతిరేకించినప్పుడు అది కాకుండా గోపనపల్లి పక్కనే వట్టినాగపల్లి విలేజ్ కింద శంకర్ హిల్స్ అని ఒక లేఅవుట్ ఉండేదండి. అది ప్రభుత్వం అని చెప్పి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి కోర్టులో నలుగుతూ ఉంది. అది దాన్ని క్లియర్ చేసుకుని దాన్ని వాడుకోవచ్చు కదా ప్రభుత్వ కార్యక్రమం. మీరు చెప్పినట్టు అది వాడుకోవచ్చు, లేదా ఫ్యూచర్ సిటీ పెడతా అని చెప్పి 45,000 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. సో అటువంటి ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి తప్ప నడి ఒడ్డులో ఉన్న కాస్ట్లీ ల్యాండ్గా ఉన్నటువంటి యూనివర్సిటీ స్థలాన్ని అమ్ముకోవటం ఎంతవరకు కరెక్టు? భావి జనరేషన్కి మనం ఏమి మిగులుస్తామో ప్రభుత్వ భూములు మిగల్చకపోతే భావి ఫ్యూచర్ జనరేషన్ ఏ విధంగా మనకు అవసరాలను తీర్చే విధంగా మనం చేయగలుగుతున్నాం? ఈరోజు తాత్కాలికమైన లబ్ధి పొందటం కోసం ప్రభుత్వాలు ఆలోచించకుండా లాంగ్ విజన్, లాంగ్ ప్లానింగ్, నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇచ్చే విధంగా ఉండాలా, పర్యావరణ సమతుల్యాన్ని పాటించాలా, ఎకోసిస్టమ్ని స్పాయిల్ చేయకూడదు అనేదైతే వాస్తవం. మీరు అన్నట్టు ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఆలోచించి అది కాకుండా వేరే చాట్ల కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అట్లా చేసుకునే అవకాశం ఉండి కూడా దీని మీద ఇంత రచ్చ అవుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకోవడం వెనక ఉద్దేశం ఏంటో వివరించండి. ఇప్పుడు గతంలో ప్రభుత్వం పరిపాలించిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇలా ల్యాండ్ అమ్ముకొని ప్రభుత్వాన్ని సొమ్ము చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అది కోకాపేట భూముల విషయం. ఆ రోజు కోకాపేటలో కాస్ట్లీ ల్యాండ్ భూములు అమ్మటం వల్ల పెద్ద ఎత్తున ధన సేకరణ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి అదే ఆ రోజుల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 11 ఎకరాలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ప్రభుత్వ భూములు అమ్మొద్దు అని స్టాండ్ తీసుకున్నారు. మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తున్నప్పుడు దీన్ని ఏ విధంగా మనం సమర్థించాలా? ఒకటి. రెండో అంశం, ప్రతిపక్షాలు లేదా సోషల్ యాక్టివిస్టు లేదా పర్యావరణ శాస్త్రవేత్తలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ అది పార్టీకి సంబంధించిన NSUI వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్న సందర్భం మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ అంశాలు పరిశీలించినప్పుడు ఇటువంటి వివాదాస్పదమైన విషయాలు డెసిషన్స్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్లు ప్రొటెక్ట్ చేసుకుంటూ పోవాలి కానీ అమ్ముకుంటూ పోకూడదు అనేది, దాన్ని వదిలేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్కి నా సూచన. విన్నారుగా, పెద్దలు చెప్పినట్టు, సామాజికవేత్తలు చెప్పినట్టు, విద్యార్థులు కోరినట్టు HCU భూముల జోలికి వెళ్లకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంబంధించి 1000 ఎకరాల భూములు ఉన్నాయి, వాటిలో వాడుకోవచ్చు. కానీ ఈ 400 ఎకరాల భూమిని HCUకి వదిలేయాలని చెప్పి రవీంద్రబాబు గారి సూచన, వారి అమూల్యమైన సూచనలు స్వీకరిస్తారని చెప్పి కోరుకుంటూ అనేక విషయాలు మనతో పంచుకున్న రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.